అభివృద్ధి చేస్తూ కొనసాగించాలని కోరుకుంటూ మరియు ఈ యొక్క పద్మశాలి సమాజం గురించి కూడా మనం ఆలోచించుకొని ముంగడికి పోవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కొండ లక్ష్మణ్ బాబు కంపెనీ వారికి మరియు అలాగే చేనేత సహకార సంఘం సభ్యులందరూ కార్యవర్గానికి నమస్కారం. జై మార్కండే, జై పద్మశాలి. స్వాగతం. అదేవిధంగా మీ ముఖ్య సలహాలు ఇవ్వాల్సిందిగా కోరుతాం. స్టేజ్ పైకి రాగలరు చెప్తాను. మనకి అధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు చేనేత సహకార సంఘం చైర్మన్ గుజ్జెట్టి రామకృష్ణ గారికి, వేదికలో ఆసీనైనటువంటి పెద్దలు గౌరవనీయులు కొండ లక్ష్మణ్ బాబూజీ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు పెంట దత్తాత్రి గారికి మరియు వారి కార్యవర్గానికి, మరియు చేనేత సహకార సంఘం ఉపాధ్యక్షులు ఎస్ఆర్ సత్యపాల్ గారికి, వేదిక మీదున్న అధిరత మహారథులకు మరియు చేనేత కార్మికులకు జాతీయ చేనేత దినోత్సవ ఈనాటి చేనేత దినోత్సవ సందర్భంగా చేనేత కార్మికులకు నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమానికి మనం ఏవైతే పెడుతున్నామో ఆ ఫ్లెక్సీల్లో మా చైర్మన్ గారు చేనేత కార్యక్రమం చేస్తున్నాము, చైర్మన్దే మనము దానిలో మనం హైలైట్ చేయలేకపోయినాము. ఇది వాస్తవం. ఇది ఎవరైతే ముందు ఇలాంటి చేయొద్దని నేను హృదయపూర్వకంగా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఏవక ఇక్కడ మన చిలువేరు గణేష్ గారు పెట్టారు, మా వాళ్ళు పెట్టారు. ఇద్దరిలో కూడా మా చైర్మన్దే మనం అక్కడ వేయలేకపోయినాం. కార్యక్రమం ఎక్కడ చేస్తున్నాం? మనం చేనేత సహకార సంఘంలో చేస్తున్నాం. అలాంటి చైర్మన్ మామూలుగా కాదు, గవర్నమెంట్ పరంగా అయినటువంటి చైర్మన్. ఏదో మనం నిర్ణయించుకున్న కాదు అది. ఆయన చైర్మన్ అది ఒక ఎలక్షన్ ద్వారా ఎన్నికై ఆ తర్వాత చైర్మన్ అయిండు, డైరెక్టర్ తర్వాత చైర్మన్ అయిండు. కనుక ఇంకొకసారి అట్లాంటి తప్పులు జరగద్దని నేను భావన వ్యక్తం చేస్తూ, అదేవిధంగా కార్మికుల పక్షాన 65 సంఘాలు నిజామాబాద్లో ఉన్నాయి. నగర సంఘంలో 65 సంఘాల్లో కార్మికుల పక్షాన నిలబడ్డ సంఘం 6వ నంబర్ తరఫా. ఎందుకంటే కార్మికుల నాయకుడు మా రాపల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. అదేవిధంగా కార్మికుల పక్షాన మా చైర్మన్ గుజ్జెట్టి రామకృష్ణ కూడా మా సంఘం మెంబరే. కనుక మీ కార్మికులకు చాలని విధులైతున్నాయి జీతాలు. కనుక మీ కార్మికుల పక్షాన నిలబడడానికి మీకేమైనా సలహాలు కావాలన్నా, మీ యొక్క జీతభత్యాలు పెరగాలన్నా, మాకు మీ యొక్క సాధక బాధలు మాకు తెలియజేస్తే దాన్ని మన చైర్మన్ ద్వారా మరియు సత్యపాలన ద్వారా, మరియు ఇప్పుడు మనకు మంచి నాయకుడు, మన పద్మశాలి నాయకుడు ఈరవత్రి అనిల్ గారు ఉన్నారు. కనుక గవర్నమెంటు మన స్టేట్లో, తెలంగాణ స్టేట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు మన ఈరవత్రి అనిల్ గారు. మీ కార్మికుల పక్షాన మాకు చెప్తే దాన్ని మేము గవర్నమెంట్ పరంగా తీసుకెళ్ళి మీ కార్మికుల సమస్యలని తీర్చే విధంగా మేము చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ, అదేవిధంగా ముందు ఎన్నో కార్యక్రమాలు చేయాలి. అదేవిధంగా మీరు ఏదైతే మొగ్గాలు నడుపుతున్నారో మొగ్గాలను మనము ఈ నిజామాబాద్ నగరంలో విస్తరించాలి. ఒకటి విస్తరించడానికి ముందు మీరు ఏవైతే ఈ చెదర్లు తయారు చేస్తున్నారో ఇదే విధంగా మీరు తయారు చేసే మొగ్గాల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మనం ఒక సిరిసిల్లలో చేసే విధంగా కర్చీపులు తయారు చేయండి. ఆ కర్చీపుల్ని మనం నిజామాబాద్ మొత్తం దాన్ని ఏం చేద్దాం, సెల్ చేయడం వల్ల చేనేత ఉత్పత్తి మనకు పెరుగుతుంది. పెరగడం వల్ల చేనేత ఇక్కడ ఉన్నది అని తెలుస్తుంది మన ప్రజలకు. తెలియడం వల్ల దీని మీద మొగ్గు చూపి కార్మికులు పెరిగే విధంగా తోడ్పడుతుందని తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మన దగ్గర 2/6, 2/17 యారనే వాడుతున్నాం. అంటే యారన్ అంటే దారం. 2/6 అంటే దొడ్డు దారం వాడుతున్నాం మనం. ఈ మన శ్రీనివాస్ గారు చెప్పిన ఏదైతే సహా ఉందో అంటే చాలా సన్నగా ఉంటుంది. 60 నెంబర్ చీరల్స్గా తయారైపోతాయి. 60 నెంబర్ నూలు కార్మికులకు అంత సన్నం పని ఇంకా నేర్చుకోలేదు. దానికి ట్రైనింగ్ అవసరం పడుతుంది. ఆ ట్రైనింగ్ తర్వాతనే మనము ఈ 60 నెంబర్ నూలు దాకా పోవాల్సి వస్తుంది. మన దగ్గర దొడ్డు వస్త్రాలు మాత్రమే మనం తయారవుతున్నాయి. సన్న వస్త్రాలు తేయడానికి టైం పడుతుంది. అది గవర్నమెంట్ నుంచి మనము ఏమంటారు ట్రైనింగ్ తీసుకోవాల్సి వస్తుంది. ట్రైనింగ్ క్లాసెస్ పెట్టాల్సి వస్తుంది. ఆ క్లాసెస్లో మనం సార్లు చేయబడుతుంది. పర్ డే ఇంత అని ఉంటుంది. నూల్స్గా మనం ఏదైతే నూలు కొంటామో NHDC నేషనల్ హ్యాండ్లూమ్ అందులో తెల్లగా ఉంటాం మనం. మళ్ళీ ఏదైతే కొంటున్నామో దారం అదేవిధంగా మనము ఈలకు అమ్ముతున్నాం, టెక్స్కోకి అమ్ముతున్నాం. ఎక్కడ ప్రైవేట్లో అమ్ముతలేము. శ్రీనివాస్ గారు గమనించాలా, ప్రైవేట్ వస్తువులు మేము తయారు చేయట్లేదు, ప్రైవేట్లో అమ్ముతలేము. ఏది అమ్మినా గవర్నమెంట్కి అమ్ముతున్నాము, మాల్స్ గవర్నమెంట్ దగ్గర ఉంటున్నాం. ప్రైవేట్గా చేయాలంటే చాలా కష్టమైన పని. మన కార్మికులకు ఇది కరెక్ట్గా మనం పని కల్పిస్తే చాలా గొప్పగా ఉంటుంది. ఈ ప్రైవేట్ పని చేయాలంటే చాలా కష్టమవుతుంది. లెక్కలు రాయలేము, చేయలేము, బాగా ప్రాబ్లం అవుతుంది.
మీరు ఈ విషయాన్ని గమనించాలని కోరుకుంటున్నాను. జై పద్మశాల. నేను సభాధ్యక్షులు గుజ్జటి రామకృష్ణ గారికి మరియు సెక్రటరీ సబ్బరి ప్రసాద్ గారికి, మన తమ్ముడు వైస్ ప్రెసిడెంట్ ఎస్ఆర్ సత్యపాల్ గారికి, ట్రెజరర్ కైరంకొండ బాలరాజు గారికి, డైరెక్టర్ గుండూరి లక్ష్మణ్ గారికి, మరి చేనేత కళ్యాణ వేదిక కోశాధికారి చిల్వేలి గణేష్ తమ్ముడు గారికి, వైద్య వేదిక తమ్ముడు గారికి, మరి వారి కార్యవర్గానికి అన్నగారు రాజకీయ మరి నిలమహేష్ గారికి కూడా నా యొక్క ఇది మరి ఇచ్చేసిన కొండలక్ష్మణ్ బాబుజీ అభివృద్ధి కమిటీ సభ్యులకు మరియు చేనేత కార్మికులకు, సోదరిమణులకు, మరియు మన 67 తరఫాల నుంచి వచ్చిన అధ్యక్షులకు, కుల బాంధవులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. ఎందుకంటే ఈరోజు చేనేత దినోత్సవం మనం ఎందుకు జరుపుకుంటామంటే, ఈరోజు దేశీయ ఉత్పత్తులు మరియు ఉత్పత్తి ప్రక్రియలను పునరుద్ధరించడానికి 1905వ సంవత్సరంలో తేదీన ప్రారంభించబడినది. దేశీయ ఉద్యమాన్ని స్మరించుకోవడమే కాకుండా దేశ సాంస్కృతిక మరియు ఆర్థిక ఫ్యాబ్రికేషన్ చేనేత రంగం యొక్క ప్రాముఖ్యత గుర్తు చేస్తుంది. మరియు దీన్ని 2017లో కేంద్ర ప్రభుత్వము ఆగస్టు 7వ తారీఖుని హ్యాండ్లూమ్ దినంగా జరుపుకోవడానికి నిర్ణయించింది. దీన్ని ప్రతి సంవత్సరం జరుపుకోవడానికి కేంద్ర ప్రభుత్వం తరఫున జరుపుతారు. మరియు కార్మికులకు ప్రోత్సహించడానికి, వారి యొక్క ఉత్పత్తులను ప్రోత్సహించి దినం జరుపుకుంటాము. ఇది తెలియదు చాలామందికి. కాబట్టి మనం కూడా దీనికి ఇప్పుడు మన భూసశీల్ గారు కానీ సత్యపాలన్న గారు మేము అందరం ఉన్నాం కాబట్టి మన గిరవర్తి అనిల్ గారు మనకు ప్రభుత్వం ఇప్పున్నారు, మన పద్మశాలి ముద్దు బిడ్డ. తనకు మేము మీ యొక్క రామకృష్ణ గారికి నేను ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మీ కార్మికులకు ఏమేమి కొద్దిగా అవసరాలు పడతాయో మాకు తెలియదు, దేని గురించి నాకు నాలెడ్జ్ లేదు. కాబట్టి తన కానీ సత్యపాల్ గారికి దీని గురించి బాగా తెలుసు, మన బాలరాజు గారికి కానీ వీళ్ళందరికీ మీ సెక్రటరీ గారికి కానీ తెలుసు. కాబట్టి ఆ యొక్క విన్నప పత్రం మాకు ఇస్తే మేము మన అనిల్ గారితో మాట్లాడిన నేను తను వచ్చేది ఉండే, కానీ అనుకోకుండా అక్కడ కాంగ్రెస్ భవన్లో రాత్రి మీటింగ్ పదకు ఏమేమి కావాలో మేము భూసశీల్ గారు చెప్పినట్టు మేమందరం ముందుకు పోయి నేను చేయిస్తా. ఎందుకంటే సత్యపాల్ గారికి నాకు దగ్గర రిలేషను, తన పెళ్లి నేనే చేసిన కాబట్టి అనిల్ పెళ్లి. అభివృద్ధి కమిటీ ద్వారా మేము 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులకు, ఇంటర్మీడియట్ పాస్ అయిన విద్యార్థులకు సంస్కారం చేసినాం పెద్ద ఎత్తున. వాళ్ళకు 4000, 3000 చొప్పున వాళ్ళకి ఇచ్చి సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళకు ఇది శాలువాలు కప్పి సన్మానం చేయడం జరిగింది ఎంకరేజ్మెంట్ కోసం. అదే విధంగా మేము కూడా మీకు ఇప్పుడు సన్మానం చేయడానికి వచ్చినాం మా అభివృద్ధి కమిటీ ద్వారా. మీరు ఈ సన్మానాన్ని స్వీకరించాలని కోరుకుంటున్నాము. మరి ఇంకోటి ఏంటంటే, మీరు ఏదైనా ఉంటే మేము చేయించడానికి ముందు ఉన్నాం. అభివృద్ధి కమిటీ ఇది పాలిటిక్స్ కాదు, ఏం కాదు. ఒక మన పద్మశాలి సమాజాన్ని అభివృద్ధి చేయడానికే మేము ముందుకు వస్తున్నాం. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చేయాలని మేము అనుకుంటున్నాం. అంతేగాని ఈ పాలిటిక్స్ కానీ మనం ఇట్లా గ్రూపులు మనకేం అవసరం లేదు. అదేవిధంగా మా యొక్క కమిటీని ఏర్పరచుకున్నాం. ఈ కమిటీ ద్వారా మనం ఎవరెవరికైతే మన పద్మశాలకి మన ప్రాబ్లమ్స్ వస్తే మేము చేయడానికి ముందుకు పోతాం. మొన్న ఒకళ్ళు మనం మాకేమనుంటే అడగండి, మేము చేసి పెడతామని సభాముఖంగా చెప్తున్నాం. ఎందుకంటే సమయం మీద అయితే మీరు అక్కడికి పోవాలి కాబట్టి మేము ఇప్పుడు సన్మానం చేస్తాం. మా సన్మానం స్వీకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ జై మార్కెట్ జై మార్కెట్. పునర్ప్రారంభం కావడానికి లాస్ట్ బాడీ ఏదైతే తన పేరు ఏం పేరు ఉండే లింగం గారు అధ్యక్షత ఉండి తన రిజైన్ చేసి దీన్ని కొలాబ్ చేసిన పరిస్థితుల్లో ఈ సొసైటీని పునర్ప్రారంభించడానికి కృషి చేసిన బిల్ల మహేషన్న గారికి ఈ సందర్భంగా జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఎస్ఆర్ సత్యపాలన్న గారు వీళ్ళిద్దరు కలిసి దీన్ని పునఃప్రారంభించడానికి పూర్తి ప్రయత్నం చేసి మళ్ళా ఈ స్టేజ్లో నిలబెట్టిన మీ ఇద్దరికి కృతజ్ఞతలు చెప్తున్నాం సార్. ఈ చేనేత సహకార దినోత్సవం చేనేత దినోత్సవం సందర్భంగా మీకు ప్రత్యేక ధన్యవాదాలు మా కమిటీ ద్వారా సార్. అదేవిధంగా మీ ముఖ్యమైన సలహాలు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం బిల్ల మహేషన్న గారు. శుభాకాంక్షలు. మహిళా సోదరులకు చేసినటువంటి కుల బాంధవులకు, చేనేత కార్మికులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. రామకృష్ణ గారు అన్నమాట వాస్తవాన్ని ఇది వచ్చిన తర్వాత సత్యపాల్ గారు మేము స్టార్ట్ చేయడానికి కృషి జరిగిందని మనకు ప్రయత్నం చేసిన బాలప్రధాని వీళ్ళందరూ కూడా అన్న మీరు ఏమంటారంటే, వీళ్ళందరూ ఏమనంటే మనం స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం, మీరు ఏం చేస్తారంటే సిద్ధంగా చేసి దానికి సిస్టమ్ తయారు చేసి
కనుక దానికి రామకృష్ణారికి కలిసి వచ్చినట్టు చరిత్ర లోపల ఇంత రాంగ్ పీరియడ్గా ప్రెసిడెంట్గా కానీ కమిటీ కానీ ఉండదు. ఆయన కూడా కలిసి వచ్చింది, అంత సంతోషం. ఆయన అని కొంచెం ఎంతో గొప్ప మనకు నడిపిస్తున్నాడు. ఇంకా దీనిలో మంచి అభివృద్ధి చేయాలి, సహాయ సహకారాలు అందించడానికి మన దత్తత అన్ని ఇప్పుడు చెప్పినట్టు మా రైతు గుణరత్న బాబుజీ అభివృద్ధి కమిటీ ఏదైతే ఉందో దాని ద్వారా మీకు సహాయ సహకారాలు అందించడానికి అన్ని కార్యక్రమాలు. ఎందుకోసమంటే అభివృద్ధి కమిటీ అనేది ఏదైతే వేస్తూ ఉన్నామో అభివృద్ధి కమిటీ అనేది సన్మందన్ మనసు పెట్టి డబ్బులతోని సమయాన్ని వెచ్చించి సమాజం కోసం పాటుపడడానికి ఈ 3 ఉద్దేశాలపై మేము ముందుకు రావడం జరిగింది. దీన్ని ఏ సంఘానికో దేనికో వ్యతిరేకం కాదు, సమాజ అభివృద్ధికి చేనేత కార్మికుల అభివృద్ధికి మాత్రమే ఇది పనిచేయడానికి మేము అందరం పనిచేస్తున్నాం. ఇలా యువత అందరూ ఉన్నారు, మాతో కలిసి వచ్చే వారిని మనం మాతో తీసుకుపోవడానికి మనం నిజంగా ఉన్నాం. కనుక మీరందరూ రాబోయే రోజులలో కూడా దీనికి అభివృద్ధి చేస్తారని రామకృష్ణ కోరుకుంటూ, అట్లనే అనిల్గా రాలేదట రావడానికి కూడా వారి చెప్పింది. మనం కూడా ఏమైనా సమస్యలు ఉన్నట్టయితే వారి సమస్యలను చేద్దాము. దత్తన గారి ఆధ్వర్యంలో కూడా అధ్యక్షుల తరఫున ఇప్పుడు రిటైర్ అయ్యి సమాజం కోసం పూర్తి స్థాయిలో 100% 24 గంటలు సమయం వేయడానికి మనం సిద్ధంగా ఉన్నాడు. కనుక తన పెద్దవాడిని ముందుంచినాం. కనుక ఏ సమస్య ఒకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ మర్చుకుంటున్నాను. జై పద్మశాలి, జై మార్గ. ధన్యవాదాలు తెలియజేస్తూ, దీనికైతే మేము మొత్తం ఫ్లాప్ అయిపోయిన తర్వాత మేము ఇది నడవదనుకున్నాం. సంఘం ఇక నడవదనుకుంటే దీన్ని కంకణ కట్టుకున్నట్టు అప్పుడే మనకు అదృష్టం తగ్గట్టు మన గణేష్ గుప్తా గారు వచ్చేది. ఏం లేదు, మల్లేష్ అన్న గారు, మళ్ళీ మన సత్యపాల్ గారు 24 గంటలు తిరిగి ఆఫీసు నలుగురు వరకు పోయారు. అప్పుడప్పుడు నేను కూడా పోతుంటే పోయి వాళ్ళ ఆధ్వర్యంలో ఇంత దాకా వాళ్ళు తెచ్చారు. వాళ్ళకు మనం జన్మలో కూడా జ్ఞాపకం మరవద్దు, వాళ్ళకు ధన్యవాదాలు తెలియవలసింది. మీరందరూ మాకు అభివృద్ధి చేస్తామని మాకు సలహాలు ఇస్తున్నారు. కాబట్టి మేము కూడా ఇంకెంతైనా కానీ పని 24 గంటలు మా శ్రీలక్ష్మి కూడా మబ్బులు 5 గంటలకు వచ్చి మేము లెక్కలు రాసిపోతాం. ఎందుకంటే మీరు వస్తే మాకు డిస్టర్బ్ అవుతుందని అంత పని చేస్తున్నాడు. ఈయనంతా పని ఇవ్వాలి, ఈయన రిటైర్డ్ ఆఫీసర్ కాబట్టి అన్ని లెక్కలు కాబట్టి అందరికీ లెక్కలు కావాలంటే స్పాట్లో పంపించేస్తాడు ఎక్కడికి, హైదరాబాద్కి. అయితే మళ్ళీ ఆడిట్ కూడా అప్ టు డేట్ అయిపోయింది. మాకు ఏమి ఇబ్బంది లేదు. మీరు మాకు ఇట్లా ప్రోత్సహిస్తారంటే ఇంకా మేము ఎంతైనా పని చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అధ్యక్ష, మీ అందరికీ ధన్యవాదాలు. మా అధ్యక్షుడు కూడా ఎప్పుడు పిలిస్తే అప్పుడు అంత బీజీ వర్కర్ అయినా కానీ పాప పిల్లగానే వస్తాడు. చాలా కమిటీ చాలా బ్రహ్మాండంగా ఉన్నది. మీరు కూడా మాకు సహకరిస్తున్న కార్మికులందరూ కూడా మేము చెప్పంగానే అమ్మ మీరు రాండి 8 గంటలు పని చేయాలంటే పాపం మీరు కూడా 8 గంటల నుంచి పని చేస్తున్నారు. మీ అందరూ కూడా ధన్యవాదాలు చేస్తున్నాము. ఇప్పుడు అభివృద్ధి కమిటీ అధ్యక్షులు కూడా సన్మానం చేయాలని మనం చేస్తున్నాం. ఈ సభాముఖాన్ని తెలపడానికి నేను సంతోషపడుతున్నా. చేనేత దినోత్సవ సందర్భంగా ఎస్ఆర్ సత్తపల్లి కృతజ్ఞతలు. అదేవిధంగా జై పద్మశాలి. నేడు జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకొని ఇక్కడికి వచ్చిన కొండ లక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ అధ్యక్షులైన పెంటం దత్తాత్రి గారికి, అదేవిధంగా జాతీయ చేనేత ఐక్య వేదిక అధ్యక్షుడు కోశాధికారైన గణేష్ గారికి, వారి కార్యవర్గానికి, అదేవిధంగా కొండ లక్ష్మణ్ బాపూజీ కార్యవర్గానికి, మా చేనేత సంఘం అధ్యక్షులైన రామకృష్ణ గారికి, మా ప్రధాన కార్యదర్శి అయిన ప్రసాదన్న గారికి, అదేవిధంగా మా కోశాధికారి కైరంకొండ బాలరాజు గారికి, మా డైరెక్టర్ లక్ష్మణన్న గారికి, అందరికీ జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు. ఏదైతే రామకృష్ణ గారు చెప్పారో, గతంలో ఒక 5 సంవత్సరాల కింద మన ఈ చేనేత సంఘం కుంటుపడింది. అప్పుడు మేము ఒక పార్టీకి పనిచేస్తున్నాం. ఆ పార్టీలో ఎమ్మెల్యేగా గణేష్ గుప్తా గెలవడం జరిగింది. ఈ బాధలన్నీ ఒకసారి గణేష్ గుప్తా దగ్గరికి నేను, బిల్లా మహేష్ గారు, అదే రామకృష్ణను తోలుకొని వెళ్ళడం జరిగింది. అంతకు పూర్వమే రామకృష్ణ గారు టీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నారు. నేను కొత్తగా టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అప్పుడే తీసుకుపోయి మరి ఏం చేద్దాం, ఎలా చేద్దామంటే రామకృష్ణ గారు వారి కమిటీ ఏదైతే మా కమిటీ ఉండో పాత కమిటీ అందరు సహకరిస్తే బిల్లా మహేష్ నేను కలిసి రామకృష్ణ గారిని ప్రెసిడెంట్ చేద్దామంటే మా డైరెక్టర్లు అందరూ సహకరించినందుకు వారికి కూడా పేరున ధన్యవాదాలు. ఒకరి చేత కాదు, ఏదైనా కానీ డెవలప్మెంట్ కావాలంటే 10 మంది కలిస్తేనే డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి అందరి చేయితో ఉండే ఈ చేనేత సంఘం ఇప్పుడు నిలబడ్డది. దీనికి మంచి కార్మికులు ఉన్నారు.
వారు కూడా మాతో చేదోడు వాదోడుగా ఉంటూ ఈ చేనేత సంస్థని అభివృద్ధి బాటలు నడిపిస్తున్నందుకు మా చేనేత కార్మికులందరికీ మా చేనేత సహకార సంఘం తరఫు నుంచి, కొండ లక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ తరఫు నుంచి, జాతీయ చేనేత ఐక్యవేదిక తరఫు నుంచి, అదేవిధంగా పట్టణ పద్మశాలీల తరఫు నుంచి మీ అందరికీ జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ రేపు, ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. అందులో మన పద్మశాలి సోదరుడికి ఖనిజ సంపద చైర్మన్ ఇవ్వడం జరిగింది. వారికి నాకు చాలా సన్నిహితము, దత్తాత్రేయ గారికి కూడా చాలా సన్నిహితము. మనకేదైనా గవర్నమెంట్ పరంగా ఏమన్నా రావాల్సిన స్కీమ్స్ కానీ, మనకు రావాల్సిన ఏదైనా బిల్డింగ్ ఫండ్ కానీ మనది పెండింగ్ ఉన్నది, ఆ బిల్డింగ్ ఫండ్ కానీ దాని గురించి మేము ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని మా కొండ లక్ష్మణ్ బాపూజీ తరఫు నుంచి, మా కమిటీ తరఫు నుంచి ఖచ్చితంగా ఇక్కడ బిల్డింగ్ కట్టిద్దాం మళ్ళీ ఒకటి పెద్ద ఎత్తున. దానికి మా సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని మా కొండ లక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ తరఫు నుంచి మా రామకృష్ణ గారికి, మా కమిటీ సభ్యులందరికీ విన్నవించుకుంటూ ఈ సమయం ఇచ్చినందుకు మా చేనేత సహకార సంఘం సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జై మార్కండేయ, జై పద్మశాలి. జై మార్కండేయ, జై పద్మశాలి, జై పద్మశాలి. ఈరోజు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసుకున్న వేదికను అలంకరించిన చేనేత సహకార సంఘ కార్యవర్గంకు, కొండ లక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ కార్యవర్గానికి, మహిళా కార్మికులకు, మన పద్మశాలి కుల బాంధవులందరికీ నా యొక్క నమస్కారం. ఈరోజు మనము చేనేత దినోత్సవం జరుపుకుంటున్నాము. చాలా ఆనందంగా ఉన్నది. ఇది ఎట్లాంటిదంటే, మన దేశంలో రైతన్న ఒక కన్ను అయితే నేతన్న రెండో కన్ను. రైతన్న పుట్ట చూస్తే నేతన్న బట్ట చూస్తాడు. ఈ రెండు లేకుంటే జీవితమే నడవదు. అట్లాంటి వృత్తిలో పుట్టిన మనము ఎన్నో విధాలుగా మనం ప్రతి నేతకే కాదు, దేవుడి నుంచి చిన్న లాస్ట్కు కడదాకా చనిపోయే వ్యక్తి వరకు మన బట్ట ఎంత అవసరపడుతుందో మన అందరి జాతికే తెలుసు. అట్లాంటి నేత కార్మికులము ఉండి మనము ఎంతో దిగజారిన బతుకులు బతకాల్సిన అవసరం అవుతుంది. దీనికి మన గవర్నమెంట్ చిన్న చూపుడము, మన దాని అభివృద్ధిలో మనకు పాటుపడకపోవడము ఇట్లాంటివి జరుగుతున్నాయి. అవన్నీ మనం ఎదుర్కొంటున్నాము, చేసుకుంటున్నాము. అదేవిధంగా మేము కూడా మొన్న రీసెంట్గానే మన కార్మికుల సందర్భంగా రాష్ట్ర స్థాయిలో సీఎం దగ్గరికి వెళ్ళడం జరిగింది. వెళ్ళి మేము మా కార్మికుల గురించి మొత్తం విన్నపాలు ఇవ్వడం జరిగింది. ఈ మధ్య మొన్న ఎంపీ ఎలక్షన్లు రావడం వల్ల మనకు కొద్దిగా లేట్ అయింది. ఈ నెక్స్ట్ మంత్ మనకు రేవంత్ రెడ్డి గారు మనకు టైం ఇచ్చిండ్రు. ఒకసారి అప్పుడు అన్న మీకు కూడా మేము కొంచెం ఇంటిమేషన్ ఇస్తాము, మేము నిజామాబాద్ నుంచి సహకార సంఘం నుంచి మీరు కూడా కొంచెం తోడ్పాటు అందించి రాగలరని కూడా మేము ఈ సభాముఖంగా మీ అందరికీ మేము విన్నవించుకుంటున్నాము. అది ఏది చేసినా మన కార్మికులకు, మన చేనేత గురించి చేయాల్సిన అవసరం మనకున్నది. దీని గురించి మనం పాటుపడాలి గనక ఈ సందర్భంగా మీకు చెప్పడం కోరికే మేము ఇది చేస్తున్నాము. తెలంగాణ చేనేత ఐక్య వేదిక యొక్క ఉద్దేశం ఏంటంటే, ప్రతి కార్మికుడికి ఏది జరిగినా నాకు గవర్నమెంట్ నుంచి ఏవి రావాల్సిన అవి రావడానికి మేము సాయశక్తులా కృషి చేస్తున్నాము. దీని గురించి బూదన్ పోచంపల్లి, సిరిసిల్ల, జనగామ ఇలాంటి అన్ని అక్కడ తిరిగి అక్కడ ఎన్నో చేయడం జరిగింది. మన దగ్గర అదేమంటాడు చూడు, మా ఇంట్లో లేకుండా బయట చేస్తున్నాము అన్నట్టు ఇక్కడ చేయడం వల్ల మనకు కొద్దిగా ఈ దీనివల్ల మనకు కొంచెం ఇది వచ్చింది. దాన్ని మేము సరిదిద్దుకొని అందరితో కలిసిపోవాలని ఈసారి ప్రభుత్వంగా అధ్యక్షులను మన సభన్ ప్రసాద్ అన్న గారిని అడిగి మేము ఇదే తొలి ప్రయత్నంగా మేము ఇళ్ళకి రావడం జరిగింది. ఇంతవరకు అసలు మేము రాకపోవడం మాదే ఒక ఇదిగా రాకపోవడం మాదే ఒక ఇది కాదు, మమ్మల్ని క్షమించాలని కోరుకుంటే ఈ సందర్భంగా మీ అందరికీ మరొకసారి జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రామకృష్ణ గారు, వైస్ ప్రెసిడెంట్ ఎస్ఆర్ సత్యపాల్ గారు, మరియు క్యాషియర్ కైరకొండ బాబు గారు, గుంటూరు లక్ష్మణ్ గారు, పిల్ల మహేశ్వరమ్మ గారు, పిండం దత్తాత్రేయ గారు, అందరికీ మన కుల బాంధవులందరికీ ధన్యవాదాలు. మరియు మా యొక్క చేనేత సంఘంలో పనిచేసే కార్మికులు ముఖ్యంగా చేనేత దినోత్సవం సందర్భంగా వాళ్ళందరికీ మాకు ధన్యవాదాలు తెలుపుతున్నా. అదేవిధంగా ఇక్కడ అందరూ చెప్పినట్లు మేము సక్రమంగా ఈ చేనేత సహకార సంఘంలో నడిపిస్తున్నాము.
దీనికి కావలసిన నూలు కానీ మన చెద్దర్లు అమ్మడకమ్మలు కానీ గవర్నమెంట్ తరఫు నుంచి నూలు వస్తున్నాయి, గవర్నమెంట్ తరఫు నుంచి చెద్దర్లు అమ్ముతాము. దాని యొక్క ఇప్పుడు ప్రస్తుతానికి మన దగ్గర 5,35,000 బ్యాలెన్స్ ఉన్నది. ఆ బ్యాలెన్స్ లోపల వీళ్ళకు ప్రతి నెల జీతాలు ఇస్తే ఇప్పుడు దాదాపు వీళ్ళకు 2 నెలల నుంచి పనిచేయడంలో కార్మికులు అయినప్పటికీ కూడా వారికి వేతన రూపంలో 2 రోజుల కల్పిస్తూ వాళ్ళకు ప్రతి నెల మేము సహకారం అందిస్తూ ఇలా ఇస్తున్నాము. ఇప్పుడు ఈ వారం రోజుల మనకు రావాల్సిన నూలు వస్తుంది. దానికి రెగ్యులర్గా వరకు వారము మళ్ళా స్టార్ట్ అవుతుంది. దయచేసి అప్పటి వరకు ఈ కార్మికులు చాలా ఇబ్బంది పడ్డారు. ఈ నెల 2 సిమెంటలు కొడుతున్నాము. అది ప్రభుత్వము చెద్దర్లు కొనలేక మీకు ఆపినము కానీ మన ఉద్దేశంతో కేంద్ర సంఘం నుంచి కాదు. చెద్దర్లు కొనక దాని బట్టి ఆగిపోయింది. కాబట్టి మీకు ఈ వారం కూడా నూలు సప్లై చేసి యథావిధిగా మన చేనేత సహకారం నడుపుతామని మనం చేస్తూ ఇచ్చిన అవకాశం అంటుండ్రు. నేను బొంబాయిలో 25 సంవత్సరాలు నేను యూఎఫ్ఈడి చేసిన, డిజైన్ మాస్టర్గా పనిచేసిన. నా వంతు ఏదైనా సహాయం కావాలంటే, దానికి ట్రైనింగ్ కావాలంటే నన్ను సంప్రదించవచ్చు. కావాలంటే టైం ఇస్తా, ఎట్లా కావాలి ఏంటి అనేది నేను నేర్పిస్తా. ఊరొచ్చే నేర్పే అవసరం లేదు. నేను రీసెంట్గా మా ఊరు కరీంనగర్ డిస్టిక్, మా ఊర్లో నిరాహార దీక్ష నడుస్తుంది. చేనేత కార్మికులు వృత్తి లేక సామల రమేష్ వినిపించారు మొన్న. అక్కడ కూడా నేను దీక్షలో మాట్లాడినా. నాయకులు వచ్చారు, ఆమె కేసీఆర్ ఇచ్చిండు కదా బతుకమ్మ సీరియల్. ఆ ప్లేస్లో ఇప్పుడు ఆయన ప్లేసులు ఇస్తలేడు. దాని గురించి 7వ రోజు నిరాహార దీక్షకు వెళ్ళినా నేను. సామల రమేష్ బీజేపీ లీడర్ వచ్చిండు, దానికి సమాధానం చెప్పిండు పరిష్కరిస్తా అని. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు 60 నెంబర్ రూలు సన్నగా ఉంటుంది, షార్ట్ నెంబరు అది నాకు తెలుసు. 40 నెంబర్ గుండిదారు దొడ్డు ఉంటుంది. ఈ 60 నెంబర్ అనేది సన్నం ఉంటుంది. డిజైనర్గా ఇది కాకుండా టెక్స్టైల్గా మోనోపాలి కూడా చేసిన. నాకు 20 ఏళ్ళ అనుభవం ఉంది. కాబట్టి మీకు ఎలాంటి సహాయం కావాలన్నా కానీ నన్ను సంప్రదించండి. సత్యపాలన నెంబర్ ఉంది, నా కార్డు కూడా మీకు ఇస్తా. ఇక్కడ కొత్త టెక్నాలజీ ఏది ఉన్నా కానీ మాకు సంప్రదించండి, దానికి పూర్తి సహకారం ఉంటుంది. సోల్జర్స్ కూడా నేను చేసిన మంచి డిజైనర్. నేను గుర్తింపు ఉన్నది నాకు ముంబైలో బియోండిలో. మన 10,000 ముద్దు వీడియో నన్ను గుర్తించుర్రి. ఎలాంటి
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మన నిజామాబాద్ జిల్లాలోని నిజామాబాద్ పట్టణంలో గల చేనేత సహకార సంఘంలో చేనేత దినోత్సవం జరుపుకోవడం జరుగుతున్నది. ఆ విధంగా ఈరోజు మన చేనేత కార్మికులకు మరియు చేనేత సంఘం సభ్యులకి సన్మాన కార్యక్రమం ద్వారా ఈరోజు చేనేత దినోత్సవం జరుపుకుంటున్నాము. అదేవిధంగా చేనేత దినోత్సవ శుభాకాంక్షలు, జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ జై చేనేత, జై పద్మశాలి. బాబూజీ అభివృద్ధి కమిటీ పెంట దత్తాత్రి గారు, నేను ఈరోజు చేనేత దినోత్సవ సందర్భంగా ఇక్కడ చేనేత సంస్థలో మనం జరుపుకుంటున్నాము, జాతీయ దినోత్సవంగా జరుపుకుంటున్నాము. దీనికి మన కొండలక్ష్మణ్ బాబూజీ అభివృద్ధి కమిటీ సభ్యులు మరియు వారి కార్యవర్గము మరియు చేనేత సభ్యులు మరియు వారి కార్యవర్గము వచ్చినందుకు, ఇక్కడ ఘనంగా జరుపుకున్నందుకు పేరు పేరున వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ఇది చాలా మంచి దినము. దీనికి మంచిగా జరుపుకున్నందుకు వారి కార్యవర్గానికి మమ్మల్ని పిలిచి మమ్మల్ని కూడా సత్కరించినందుకు మేము వాళ్ళని కూడా సన్మానం చేయడం జరిగింది. ఇక ముందు కూడా ఇటువంటి సన్మానాలు చేస్తూ మా కొండలక్ష్మణ్ బాబూజీ ఇక ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేస్తామని సభాముఖంగా మేము చెప్పుకుంటున్నాము. మరి దీనికి పెద్ద ఎత్తున వచ్చే సంవత్సరం దీనికంటే పెద్ద ఎత్తున ఒక సంస్థలో కానీ లేకపోతే ఒక కమ్యూనిటీ హాల్లో కానీ చేయడం అని నేను కోరుకుంటున్నాను. దానికి మా యొక్క సంఘంని కూడా ఇవ్వడానికి నేను ముందుకున్నాను. ఖచ్చితంగా చేస్తామని సభాముఖం చెప్పుకుంటూ దీన్ని సెలవుకుంటూ జై మార్కండేయ, జై పద్మశాలి. జై చేనేత, జై పద్మశాలి, జై మార్కండేయ. నేటి రోజున చేనేత దినోత్సవ సందర్భంగా చేనేత కార్మికులకు, పద్మశాలి కుల బాంధవులందరికీ పేరు పేరిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ, నిజామాబాద్ పట్టణంలో గల చేనేత సహకార సంఘంలో నేడు శ్రీ కొండలక్ష్మణ్ బాబూజీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యం లోపల పెద్ద ఎత్తున చేనేత ఉత్సవాలు ఏర్పడడం జరిగింది. ఇందులో భాగంగా నేటి రోజున చేనేత కార్మికులని సన్మానించడం, వారిని గుర్తించడం అనేది జరిగింది. ఎందుకోసమంటే మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే రాపోలో ఆనంద భాస్కర్ గారు ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటి రిప్రజెంటేటివ్స్ ఆధారంగా వారిని ఈరోజు చేనేత దినోత్సవాన్ని డిక్లేర్ చేయడం జరిగింది. అందుకు మోడీ గారికి కానీ రాపోలో ఆనంద భాస్కర్ కానీ మేము అందరం ధన్యవాదాలు తెలుపుతున్నాము. మరి అలాగే రాబోయే రోజులలో కూడా కేంద్ర ప్రభుత్వము కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చేనేత వృత్తికి సహాయ సహకారాలు అందించాలని, వారికి కావాల్సినటువంటి రిబేట్లు కానివ్వండి, వారికి చేనేత వృత్తికి కావాల్సినటువంటి ఏదైతే సౌకర్యాలు, లోన్లు కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి ప్రభుత్వం ద్వారా ప్రకటించినట్టయితే చేనేత వృత్తిని కాపాడి ఏదైతే స్వాతంత్రోద్యమంలో గాంధీ గారు చెప్పినటువంటి మన దుస్తులే మనమే వాడాలనే ఉద్దేశం ఏదైతే ఉన్నదో ఆ చేనేత వృత్తి ద్వారా తయారు చేసినటువంటి దుస్తులు ఆ రోజు వాడడం జరిగింది. ఈరోజు కూడా ప్రపంచంలో కూడా చేనేత ద్వారా తయారైనటువంటి దుస్తులు మాత్రమే గుర్తించదగాయి. ఏ చేనేత పట్టు కానివ్వండి, చేనేత ఖాదీ కానివ్వండి, చేనేత కాటన్ కానివ్వండి, ఏదైనా కానీ గుర్తించదగ్గ విషయం. కనుక ఇంత పెద్ద వృత్తిని మనము ఒక రైతు తర్వాత మరో రైతుగా ఉన్నటువంటి చేనేత వృత్తి, చేనేత కార్మికులని గుర్తించకపోవడం, ప్రభుత్వాలకు కూడా వాళ్ళు మమ్మల్ని బాగా గుర్తించుకోవడం లేదు. కావున మేము రాబోయే రోజులలో కూడా మేమందరం మాకు సంఘం ద్వారా కానివ్వండి, చేనేత కార్యక్రమాల ద్వారా కానివ్వండి ప్రభుత్వాలకు మేము విజ్ఞప్తి చేస్తున్నామంటే వాళ్ళని కాపాడండి, వాళ్ళ వృత్తికి కూడా సహాయ సహకారాలు అందించండి. దానికి అనుగుణంగా కూడా మేము ఇక్కడ లోకల్లో మా కొండలక్ష్మణ్ బాబూజీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యం లోపల ఈ చేనేత సహకార సంఘం ఏదైతే ఉందో అది ఇంకా డెవలప్ కావడానికి మా వంతు కర్తవ్యంగా మేము అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని కోరుకుంటూ జై చేనేత, జై పద్మశాలి. జై చేనేత, జై పద్మశాలి. జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా ఈరోజు రాష్ట్ర తెలంగాణ ఐక్య వేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర కోశాధికారిగా మేము ఇక్కడ జరుగుతున్న చేనేత సహకార సంస్థలో భాగంగా ఇక్కడున్న మన చేనేత కార్మికులందరినీ గుర్తించుకొని వారి అందరికీ రాష్ట్రం తరఫున సన్మానం చేయడం జరిగినది. వారి యొక్క సమస్యలు తెలుసుకొని వారికి సంబంధించిన ఏమైనా మాతో జరిగే విషయాలు ఏదైనా ఉన్నా కానీ దాని గురించి మేము రాష్ట్ర కమిటీతో చర్చించి
ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకుపోవడానికి కూడా ఈ సందర్భంగా వారికి మేము మాట ఇవ్వడం జరిగినది. మొన్ననే ఈ మధ్యనే ఒకసారి రేవంత్ రెడ్డి గారిని కూడా కలవడం జరిగింది. మేము కలిసి చేనేత సమస్యల గురించి కూడా మాట్లాడడం జరిగింది. మాకు అతి త్వరలోనే టైం ఇస్తాను కూడా మా చేనేత ఐక్య వేదికకు తెలపడం జరిగినది. దీని ద్వారానే మేము ఈ మన నిజామాబాద్ చేనేత సహకార సంస్థ ఆధ్వర్యంలో వారిని తీసుకొని కార్మికుల సమస్యలన్నీ తీసుకుపోయి మేము రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో గవర్నమెంట్కు తెలపాలని మేము నిర్ణయించుకున్నాము. ఈ సందర్భంగా మేము వీరికి కూడా చెప్పడం జరిగినది. దీనితో సాయంగా మేము ఎటువంటి సహాయ సహకారాలు అందించడానికి కూడా ముందున్నామని తెలియజేస్తున్నాము. జై మార్కండేయ, జై పద్మశాలి. చేనేత సహకార సంఘ సభ్యుల తరపు నుంచి ఈరోజు పెద్ద ఎత్తున మా కొండలక్ష్మబాబు అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మరియు అలాగనే జాతీయ చేనేత అధ్యక్షుడు వచ్చి మా పెద్ద ఎత్తున మా కార్మికులను వాళ్ళను సన్మానం చేసిన దానికి పేరున వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జై తెలంగాణ, జై మార్కండేయ, జై జై మార్కండేయ.